public will always be able to succeed in life no matter what they do. I would now like to introduce to you Rakesh. Rakesh is a dear member of my Hyderabad Toastmaster Club, and he's a person I look up to. Why? I would like him to introduce himself, his journey, and his background, where you come from, please, because they need to understand that. With that background, I hope it will be an inspiration for all the students out here. I want you to learn from this man. He is a self-made man. I not say that lightly. He is a self-made man. Let's hear it for Rakesh. Thank you so much, Ajit sir, for giving me this great opportunity. Hello everyone, can you hear me? Hello students, can you please give your 5 minutes time? I will tell you my story at the same time, how important it is communication skills in this generation. So a lot of parents are there, students also there. I don't know how many of you understand English, so that's why I prefer to speak in Telugu. And it is going to be my first Telugu speech on this kind of forum. So, నా పేరు రాకేష్. నేను ఒక చిన్న వరంగల్ గ్రామం నుండి జన్మించాను. నేను తెలుగు మీడియంలో 10th వరకు చదువుకున్నాను. తర్వాత మా నాన్న నన్ను ఇంటర్మీడియట్లో జాయిన్ చేశాడు. కానీ 10th క్లాస్ చదువుతున్నప్పుడే మా అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. తర్వాత మా నాన్న ఒక్కడే ఆటో డ్రైవింగ్ చేస్తూ నన్ను చదివించాడు. తర్వాత నేను బీటెక్ కాలేజ్కి హైదరాబాద్కి వచ్చాను. దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ హావ్ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్ హైదరాబాద్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2017. 2017లో నేను హైదరాబాద్కి వచ్చి ఇంజనీరింగ్ చేయాలని ఒక పెద్ద కాలేజీలో జాయిన్ అయ్యాను. కానీ నెలకు చాలా ఖర్చు అయ్యేది నేను హాస్టల్లో ఉండడానికి. దాంతోపాటు సంవత్సరానికి అరౌండ్ 80,000 I have to pay. For that, my father, మా నాన్నకి అంత శక్తి లేకపోవడం వల్ల నేను చాలా అప్పులు తీసుకొని ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని బీటెక్ చదవడం స్టార్ట్ చేశాను. సో అలా చదువుతూ నాకేంటంటే మనం మధ్యతరగతి పేదవాళ్ళ కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి మనకు బయట ఏం జరుగుతుంది అనేది ఒక ఐడియా కూడా ఉండదు. సో దానివల్ల నేను ఓన్లీ మార్క్స్ ఉంటే సరిపోతుంది, మనకి మార్క్స్ ఉంటే జాబ్ వస్తుంది అన్న కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో నేను చదవడం స్టార్ట్ చేశాను. చాలా కొత్తలో నాకు ఏం అర్థమయ్యేది కాదు, ఎందుకంటే నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వచ్చాను కాబట్టి. తర్వాత నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నాను, కానీ అది మనకు అంత ఇంపార్టెంట్ కాదేమో అనుకొని ఓన్లీ మార్క్స్ పైన ఫోకస్ చేసి నేను బీటెక్లో నా సెకండ్ ఇయర్లో 9.7 CGPA సాధించాను. దానికి నాకు గోల్డ్ మెడల్ అండ్ సమ్ క్యాష్ మనీ కూడా ఇచ్చారు. దాంతో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ మా నాన్న ఊర్లో ఆటో తోలుతూ తన జీవితాన్ని కొనసాగించలేకపోవడం వల్ల తను హైదరాబాద్కి వచ్చాడు. ఇక్కడ ఆటో తోలుతూ నేను ఒక బీసీ హాస్టల్లో ఉంటూ చదవడం స్టార్ట్ చేశాను. ఒక రోజు మా నాన్న ఆటో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక ఆవిడ ఆటోలో ఎక్కిందంట. సో తను ఏం చెప్పిందంట, తను డిస్కషన్లో మీ అబ్బాయి ఏం చేశాడంటే, మా అబ్బాయి మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు, తనకి గోల్డ్ మెడల్ కూడా వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్పాడంట. అప్పుడు ఆ మహిళ పెద్ద ఆవిడ ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి మీ అబ్బాయి చదువు అనంతరం నన్ను కలవమనండి, తనకి నేను జాబ్ ఇప్పిస్తానని చెప్పిందంట. మన చాలా సంతోషంగా నేను ఎప్పుడైతే ఒక రోజు నన్ను మీట్ అయ్యానో ఆ విజిటింగ్ కార్డు ఇచ్చి, నాన్న ఈ విజిటింగ్ కార్డు తీసుకొని తనని కలువు, నీకు తను జాబ్ ఇప్పిస్తుందని చెప్పాడు. ఆబ్వియస్లీగా మన పేదవాళ్ళందరికీ జాబ్ అనేది ఒక పెద్ద కళ. సో దానికి వేరే వాళ్ళు ఏదో పెద్ద మనసుతో సాయం చేద్దాం అనుకున్నారు. కానీ మా నాన్న ఒక్కటి చెప్పాడు, ఏంటంటే ఆమె ఏం చెప్పిందంటే మీ అబ్బాయికి ఇంగ్లీష్ కూడా రావాలి, అలా అయితేనే జాబ్కి ఎలిజిబుల్ అని చెప్పింది. మా నాన్నకి తెలియదు నాకు ఇంగ్లీష్ రాదని, ఎందుకంటే మనందరం ఏమనుకుంటాం, చదువుకుంటే వాళ్ళకి ఇంగ్లీష్లో మాట్లాడే శక్తి కూడా వస్తుంది అనుకుంటాం. కానీ మా నాన్నకి ఆ రోజు తెలిసింది ఏంటంటే నేను గోల్డ్ మెడలిస్ట్, 97% ఉన్న ఒక మెరిట్ స్టూడెంట్, బట్ కమ్యూనికేషన్కి వచ్చేసరికి అక్కడ లాస్ట్లో కూర్చొని దాచుకుంటూ ఉండేవాడిని. దానివల్ల మా నాన్న ఏం చెప్పాడంటే, మరి ఇంత చదివి ఎందుకు నువ్వు జాబ్ రాకుండా ఉండే ఒక్క స్కిల్ నీ దగ్గర లేనప్పుడు, అది బీటెక్ థర్డ్ ఇయర్లో మా నాన్నకి నాకు అయిన ఒక డిస్కషన్.
దాని తర్వాత లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్లో ఇంటికి వెళ్ళిపోయి నా మైండ్లో ఇదే రన్ అవుతుంది, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు జాబ్ రాదు, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు జాబ్ రాదు. కానీ కొన్ని లక్షల అప్పు చేసి చదువుతున్నా నేను, ఎడ్యుకేషన్ లోన్ ఉంది, మా మదర్ లేదు, నాకు ఒక చిన్న చెల్లి ఉంది, తన ఎడ్యుకేషన్ ఎలా అనే ఒక మైండ్ సెట్తో నాకు భయం అనేది స్టార్ట్ అయింది. ఒక రోజు నేను నాకు ఎలా అయినా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇప్పటి నుండి నాకు ఇంగ్లీష్ వస్తేనే జాబ్ వస్తుంది అన్న మైండ్ సెట్తో ఆల్మోస్ట్ ఒక 6 నెలలు ఎవ్రీ డే అరౌండ్ 12 to 16 hours ఐ హావ్ స్పెండ్ రీడింగ్, లిజనింగ్, వాచింగ్ అండ్ స్పీకింగ్. అండ్ దెన్ నేను నా ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకున్నాను. తర్వాత విత్ ఇన్ జస్ట్ 6 months ఐ హావ్ క్రాక్డ్ 4 company ఇంటర్వ్యూస్ విత్ అ వెరీ గుడ్ ప్యాకేజ్ ఇన్ మై క్యాంపస్ ప్లేస్మెంట్. నాకు ఒక 6 నెలల్లోనే నాకు 4 కంపెనీలో జాబ్ వచ్చింది. తర్వాత నేను నా సాఫ్ట్వేర్ జాబ్ను ఆస్వాదిస్తూ మా నాన్నకు కూడా, ఎందుకంటే నేను చదువుకునే సమయంలో అప్పులు అవ్వడం వల్ల మాకున్న ఒకే ఒక చిన్న ఇల్లును అమ్మేసి అప్పులను కట్టేశాను. ఇప్పుడు మా చెల్లుంది, మా నాన్నున్నాడు, వాళ్ళిద్దరికి హోమ్ లేదు, ఒక చిన్న గుడిసెలో ఉంటున్నాం. నేనేమో జాబ్ చేస్తున్నాను. తర్వాత నా కాలేజ్లోనే చాలా మంది మా జూనియర్స్, అన్నా నీకు జాబ్ వచ్చింది కదా, ఎలా వచ్చింది, కొంచెం మాకు కూడా హెల్ప్ చేయవా అంటే, నేను ఒక చిన్న ఆన్లైన్ ప్లాట్ఫామ్ని లాక్డౌన్లో, అది అందరికీ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ లో మాట్లాడడం ఎలా, ఇంటర్వ్యూస్ క్లియర్ చేయడం ఎలా అనే ఒక కాన్సెప్ట్ తో ఒక ఆన్లైన్ క్లాస్ ఆల్సో స్టార్ట్ చేశాను. నేను బీటెక్ థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడే, సమ్మర్ లో, లాక్డౌన్ టైంలో. సో దాంతో అందరికీ జాబ్లు వచ్చేలాగా హెల్ప్ చేస్తూ అలా కంటిన్యూ చేస్తూ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 6 సంవత్సరాల నుంచి నేను అలా చేయడం జరుగుతుంది. 2020లో స్టార్ట్ చేశాను. తర్వాత నేను 2021లో జాబ్ వచ్చిన తర్వాత నా జాబ్ చేస్తూ కూడా అదే కంటిన్యూ చేశాను. నేను 3 సంవత్సరాలు సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసిన తర్వాత చాలా మంది పిల్లలు చదువులు ఉన్నాయి, మార్కులు ఉన్నాయి, పేరెంట్స్ కూడా లక్షలు పెట్టి చదివిస్తున్నారు, వాళ్ళ డ్రీమ్స్ అన్నీ ఉన్నాయి, బట్ వాళ్ళకి జాబ్ వచ్చే సమయంలో, మీకు కూడా చాలా మంది తెలిసి ఉంటది కదా, చాలా మంది బీటెక్ కంప్లీట్ చేస్తారు బట్ జాబ్ లేకుండా జాబ్ రావడం లేదని చెప్తా ఉంటారు కదా, మీ సైడ్ కూడా, మీ చుట్టాల అబ్బాయిలు కానీ మీ పిల్లలు కానీ. సో ఎందుకంటే వాళ్ళకి ధైర్యం కానీ మాట్లాడే శక్తి కానీ అనేది ఉండదు. దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో నేను 3 years సాఫ్ట్వేర్లో నా లైఫ్ ఎంజాయ్ చేసి చాలా నేర్చుకున్న తర్వాత నాకు చాలా మంది నా స్టూడెంట్స్ వచ్చి, సార్ మీరు ఈ జాబ్ చేయడం కరెక్ట్ కాదు, మీరు కంప్లీట్గా మాలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది అన్న టైంలో నేను నా జాబ్ రిజైన్ చేశాను. నా సాఫ్ట్వేర్ జాబ్ రిజైన్ చేసి ఇప్పుడు నేను కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫిడెన్స్ అనేవి నేర్పించడానికి చేస్తున్నాను. అదే సమయంలో అజిత్ సార్ గారు నాకు కలిశారు. నేను కూడా టోస్ట్ మాస్టర్లో జాయిన్ అయ్యాను. ఎందుకంటే నేను ఒక 10 మంది ముందు, 100 మంది ముందు మాట్లాడడానికి ధైర్యం ఉంది, కానీ 1000 మంది ముందు మాట్లాడుతూ అందరిని ఇన్స్పైర్ చేయాలంటే నేను కూడా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో అందుకోసమని నేను హైదరాబాద్ టోస్ట్ మాస్టర్లో జాయిన్ అయ్యాను. అప్పుడు నాకు అజిత్ సార్ పరిచయం అయ్యాడు. నేను జాయిన్ అయిన ఫస్ట్ డేనే అజిత్ సార్ నన్ను అడిగాడు, ఎక్కడి నుంచి చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అంటే, సార్ నేను ఇలా చేస్తున్నా అంటే, ఓకే మనకు ఒక పిఎస్ఎస్ ట్రస్ట్ ఉంది, ఇది చాలా మంది పిల్లలు అక్కడ డిప్లొమా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చదువుతున్నారు, వాళ్ళకి నేను కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాను, సో నువ్వు కూడా వస్తే బాగుంటుంది, హెల్ప్ చేస్తే బాగుంటుంది అన్న టైంలో నేను కూడా ఫర్ ద ఫస్ట్ టైం 2 years బ్యాక్, 2 సంవత్సరాల కింద వచ్చాను. సార్ నాకు లొకేషన్ షేర్ చేశాడు. అప్పుడు ఒక వాటర్ ట్యాంక్ ఉంది, నేనేమో లొకేషన్ కోసం సెర్చ్ చేస్తున్నా, ఎక్కడుందో నాకు తెలియదు. సో సార్ నేను ఇక్కడ వాటర్ ట్యాంక్ ఒకటి ఉంది, బట్ మీరు చెప్పిన బిల్డింగ్ లేదంటే, పిల్లల వాటర్ ట్యాంక్ లోపలనే ఉంటారు, లోపలికి వెళ్ళి అంటే నేను చాలా షాక్ అయ్యాను. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్. ఆ రోజు నుండి నేను అజిత్ సార్కి పర్సనల్ గా హెల్ప్ చేస్తున్నాను. ఎందుకంటే హీ కేమ్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్, తన చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాడు. సో అక్కడ ఉన్న పిల్లలందరూ తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళు. సో వాళ్ళకి ఎలా నేర్చుకోవాలన్న ఒక ఐడియా లేదు. సార్ కూడా ఆ విషయంలో అనుభవం లేదని చెప్పి, రాకేష్ నువ్వు ఎలా నేర్చుకున్నావో అదే విధంగా ఈ పిల్ల కూడా హెల్ప్ చేయాలని చెప్తే, నేను నా ప్లాట్ఫామ్ ని ఎలా డిజైన్ చేశానో, ఐ హావ్ గివెన్ మై ఆల్ ఐడియాస్ టు అజిత్ సార్ టు హెల్ప్ ద పీపుల్ who are suffering with lack of confidence and communication skills. ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి he designed one system to help the people to improve their communication skills and confidence. సో అందరి తల్లిదండ్రులకి, విద్యార్థులకు నేను తెలియజేయండి ఏమనగా, ఇప్పుడు మన ఈ పర్టికులర్ ఏఐ సొసైటీలో, ఈ పర్టికులర్ 21st centuryలో మార్కులు ఒక్కటే కాదు, కమ్యూనికేషన్ స్కిల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఒక్కటి నెగ్లెక్ట్ చేస్తే ఇప్పుడు మీకు జాబ్ అవకాశాలు అనేది చాలా తక్కువగా ఉంటాయి. మీరు చాలా సంవత్సరాలు కష్టపడి మార్కులు తెచ్చుకొని ఎట్ ద ఎండ్ జాబ్ లేకుండా ఉంటే మీ పేరెంట్స్ కానీ మీకు కానీ చాలా కష్టాలు వస్తాయి. కాబట్టి
ఐ వాంట్ టు గివ్ వన్ మెసేజ్ టు ఎవ్రీ వన్. ఇప్పుడు నేను ట్రైన్ చేస్తున్నా అని చెప్పా కదా, నేను 6th క్లాస్ స్టూడెంట్స్ నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకు కూడా నేర్పిస్తాను. సో మీరు అర్థం చేసుకోవాలి, 60 సంవత్సరాల వాళ్ళకు కూడా అవసరం ఉన్న ఒకే ఒక స్కిల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కాన్ఫిడెంట్. సో మీరు ఈ ఒక్క స్కిల్ ని డెవలప్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ డైలీ ఒక 1 అవర్, ఎందుకంటే నేను చెప్పాను జాబే రాదనుకున్నోడిని ఇప్పుడు జాబ్ అవడంతో పాటు కొన్ని వందల మందికి జాబ్ వచ్చేలాగా హెల్ప్ చేస్తున్నా కదా. వాట్ రియల్లీ చేంజ్డ్ మై లైఫ్ is communication skill. So for you also, if you are a young kid or student or going to college, always just spend ప్రతి రోజు 1 గంట సమయాన్ని మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ పైన స్పెండ్ చేస్తే మీరు జాబ్ కోసం ఎటువంటి వరి అవ్వాల్సింది ఉండదు, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను సార్తో 2 years బ్యాక్ వచ్చినప్పుడు చాలా మంది డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళు వచ్చారు. నేను ఒక 6 months తర్వాత వచ్చినప్పుడు వాళ్ళు లేరు, కొత్త స్టూడెంట్స్ వచ్చారు. సార్ లాస్ట్ వచ్చిన వాళ్ళు ఏమైందంటే, సార్ వాళ్ళు ఇప్పుడు డిప్లొమా 3rd year లో ఉన్నారు కాబట్టి వాళ్ళు రావడం లేదు. నాకు ఒక క్వశ్చన్ రైజ్ అయింది, ఒక ఫస్ట్ ఇయర్ ఒక్కటి జాయిన్ అయ్యి వెళ్ళిపోతే కాదు, ఎందుకంటే డిప్లొమా 3rd year కాదు, మీరు వచ్చే వరకు కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత మంది ముందైనా ఇంగ్లీష్ లో మాట్లాడే శక్తి ఉన్నప్పుడే మీకు ఉన్న యూనో నాలెడ్జ్ కానీ ఏదైనా షేర్ చేసుకునే అంత ఉంటది. కాబట్టి ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, ఎవ్రీ స్టూడెంట్ బీ పార్ట్ ఆఫ్ YLP program and improve your communication skills and leadership skills, because what you do on the stage matters the most. Now there are so many people are working behind the scenes, but whom we see always the ones who stand on the stage and speak. So that is very important skill in this society. So all the students and parents, everyone put your efforts together and make your మీ పిల్లల్ని ఒక గొప్ప ప్లేస్ లో చూడాలనుకుంటే నేను ఒకటే చెప్తాను నా ఎక్స్పీరియన్స్ నుంచి, మీ పిల్లలకి మంచి ఇంగ్లీష్ లో మాట్లాడే శక్తిని ఇవ్వడానికి మీరు సాయం చేయండి. ట్రస్ట్ తరపున శ్రీనివాస్ సార్ కూడా చేస్తున్నాడు చాలా హెల్ప్, మాలాంటి వాళ్ళతో కొలాబరేట్ అయిపోయి చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. కానీ మీ పిల్లలు మాత్రం వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్ లో కొంతమంది అటెండ్ అవుతున్నారు. సో మీరు కూడా అడగండి, ఎప్పుడైనా మీ పిల్లలు మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా లేదా, ఎందుకంటే మా నాన్న నన్ను 3rd year లో అడిగాడు కదా, ఇన్ ద సేమ్ వే మీరు కూడా ఒకసారి అడిగి మీ పిల్లలు అయితే నేర్చుకోవట్లేదు అన్నప్పుడు మా దగ్గరికి మీ సార్తో కండక్ట్ చేసి కానీ మా దగ్గర పంపించండి. వి విల్ ట్రైన్ దెమ్ లైక్ టు బే వరల్డ్ క్లాస్ కమ్యూనికేటర్స్. దే డోంట్ హ్యావ్ టు, వాళ్ళు దేని గురించి భయపడకుండా జాబ్ వచ్చేలాగా మేము సాయం చేస్తామని మేము ఎల్లప్పుడూ శ్రీనివాస్ సార్ గారికి కానీ ఈ ట్రస్ట్ కి ఖచ్చితంగా అవైలబుల్ గా ఉండి హెల్ప్ చేస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ పేయింగ్ యువర్ అటెన్షన్. Thank you so much, Ajit sir, for giving me this opportunity. Thank you. I request Srinivas sir to come on to the dais. On behalf of Hyderabad Toastmasters, I would like to felicitate